ఓకే విజయవాడ ఓకే ఓకే మీకు చిన్న టిప్స్ ఇస్తా. అర్జునుడు ఏం చేశాడు? అతను ఎప్పుడైతే బాణమేయాలని నేర్చుకున్నాడు తన గురువు దగ్గర. సో ఏమి కనపడుతుందంటే ఏం చెప్పాడు అర్జునుడు? ఇచ్చిందంటే ఇప్పుడు నీకు ఏం కనపడుతుంది అని చెప్పాడు. అర్జునుడు గురించి అందరూ తెలుసు కదా, మహాభారతంలో అర్జునుడు గురించి తెలుసు కదా, తెలీదా? అర్జునుడు ఎవరు తెలీదా? అర్జునుడు ఎవరు తెలీదా? సినిమా ఏదో అర్జున్ కాదు. ఓకే మీకు ఫోకస్ అయితే నేను చూస్తాను, ఎందుకంటే ఎగ్జామినేషన్ రాయాలన్నప్పుడు ఫోకస్ కూడా కావాలి కదా. క్వశ్చన్ ఒకటి చెప్పి ఆన్సర్ వేయండి అంటే ఏం కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ఓకే ఇప్పుడు ఏమైంది? తక్కువయ్యిందా? మొత్తం ఎంటీ అయిపోతా ఉందా నేను తాగుతుంటే? నేను తాగుతుంటే ఎంటీ అయిపోతా? అందరూ ఒప్పుకుంటారా నేను తాగుతుంటే ఎంటీ అయిపోతుంది? తను చెప్పింది, తను ఏదైతే నాలెడ్జ్ ఉందో తను కరెక్ట్గా డైజెస్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేసినా మీకు ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను, అంటే మన ఫోకస్ ఎట్లా ఉన్నది అనేది. నేను ఇది తాగుతుంటే ఏమవుతుంది? దీంట్లో నీళ్లు బాటిల్ గాలి దొరుకుతుంది. నేను చెప్పేది ఏంటి? నీళ్లు తాగుతున్నా నేను, సో దీంట్లో ఏమవుతుంది? వాటిలో ఓకేనా? దాని అర్థం ఏంటి? ఓకే మంచిదే, నీకు ఏది కనబడుతుంది కరెక్టే, నేను తప్పనట్లా ఏదో పట్టుకున్నా కరెక్టే. దానికి ఇక్కడ దృశ్యం ఏం కనబడుతుంది? నేను నీళ్ళు తాగుతున్నా, లోపల నీళ్ళు ఏమవుతున్నాయి? వాటిలో ఏమవుతుంది? వాటిలో ఖాళీ అవుతుందా ఏంటి? నేను అడిగేది ఓకే ఎయిర్తో ఫిల్ అవుతుందంటావా? ఓకే నువ్వు ఎయిర్తో ఫిల్ అవుతుందంట. ఓకే కొత్త ఆన్సర్. ఇంకోటి ఎందుకంటే ఆన్సర్ చెప్పాడు కదా కరెక్ట్గా. ఎవడైతే చెప్తే దాని కూడా చాక్లెట్ ఎందుకు ఇచ్చినా తెలుసా? ఎవడైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలడో దానికి కొత్త దాన్ని తీసుకురాగలడు. కంట్రోల్ సి కంట్రోల్ మీ కాదు, ఫోటోషాప్ కట్ అండ్ పేస్ట్ కాదు. ఫోటోషాప్లో ఎవరు చేయగలడు? ఆడకంటే వాడు అబ్దుల్ కలాం అవుతాడు, వేరేవాడు బికారీ అవుతాడు. అర్థమైందా ప్రాక్టీస్? ఇదే దాన్ని ఆయన ప్రకారం చెప్పాడు, ఆ ప్రకారం ఏంటంటే దాంట్లో ఏం ఫిలప్ అవుతుందని చెప్పి కొత్తదే కదా ఇది. ఇంకేమైనా చెప్పగలరు? దీంట్లో కొత్తలో ఏదో చెప్పగలరా? కరెక్ట్, అదే కరెక్ట్ అని చెప్పిన కదా. చాలా తెలుస్తుంది, దీంట్లో కొత్త విషయం ఏం లేదు. అందరూ కనపడేది కదా విషయం, అసలు కనపడే చెప్పాడు.